వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శ్రీముఖలింగం ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులకు మహిళలు పరిశ్రమ వేతన అభివృద్ధి శ్రీకాకుళంలోని మద్పాలు మత్స్యోత్పత్తుల పరిశీలన ప్రారంభించిన ఎమ్మెల్యే గొండేశంకర్. విద్యుత్ వినియోగపై అవగాహన ఈ నెల 23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు. అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నుంచి కలెక్టర్ మరియు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత కాల పరిమితిలో సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. పరిపాలనలో పారదర్శకత వేగం పెంచడం ద్వారా ప్రజా సంక్షేమం నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన మంత్రులు కార్యదర్శుల ఉన్నత సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జిల్లాలోని ఆయా శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్ఎఫ్ఎంఈ ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను మొదలు చేసిన ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. కింది స్థాయిలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించుకుంటూ పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం. పూర్తయిన పనుల బిల్లు అమలు ప్రక్రియను త్వరిత పూర్తి చేసి ఆ పురోగతిలో జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలని కోరారు. జిల్లా ఆదాయ వనరులపై దృష్టి సారించిన కలెక్టర్ రంగాల వారీగా జీడీపీ వృద్ధిని సమీక్షించారు. ఏ రంగాల్లో వెనుకబడి ఉందో గురించి వృద్ధి పెంచేందుకు అవసరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో జిల్లా ఉత్తమ ప్రతిభ కనబర్చేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా గ్రామస్థాయి నుంచి పక్కాగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమంపై రాజీ పడకూడదని, వసతి గృహాల్లో సౌకర్యాలు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగంపై స్మార్ట్ అవగాహన ఈ నెల 23 వరకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించనున్న జిల్లా అధికారులు. విద్యుత్ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక సేవలు, ప్రీపెయిడ్ మీటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ మీటర్స్ పక్వాడ వక్షోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు సాగే ఈ కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల విశిష్టతను వివరించనున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ నాగిరెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్ల వినియోగదారులు తమ అవసరానికి తగినట్లుగా ముందస్తు చెల్లింపులు చేసుకోవచ్చని, మొబైల్ యాప్ ద్వారా నిరంతరం విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాలకు తావలేకుండా ఖచ్చితమైన బిల్లింగ్, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు రావడం ఈ మీటర్ల ప్రధాన ప్రయోజనాలన్నారు. వక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ కేంద్రాలు, మీటర్ల పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ వివరించారు. విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవడానికి, పారదర్శక సేవలు పొందేందుకు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో మీటర్ల అమరికకు వచ్చే విద్యుత్ సిబ్బందికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని, సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలోని శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం వద్ద మహాచండీ సహిత సుదర్శన యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలోని శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయం వద్ద మహాచండీ సహిత సుదర్శన యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం, భక్తుల శ్రేయస్సును కాంక్షిస్తూ గ్రామ పురోహితులు తేనేటి సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బంకపల్లి ఉమాశంకర్ శర్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ యాగం భక్తి పారవస్యాన్ని కలిగించింది. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమక్రతువు, గోపూజ, మండపారాధన, శ్రీ సుబ్రహ్మణ్య ఆవర్గార్చన, నమస్కారములు, సుబ్రహ్మణ్య సహిత మహాచండీ హవనం, లక్ష తులార్చన, కుంకుమార్చన, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. ఆఖరి రోజున పూర్ణాహుతి, సీతారామ కళ్యాణం, నారాయణ సేవ కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. శ్రీముఖలింగ క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తుది ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సమయంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ కేంద్రంగా పనిచేస్తుందని కలెక్టర్ వెల్లడించారు. కంట్రోల్ రూమ్ లో ప్రతి లైన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. తమకు కేటాయించిన విభాగాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును వీరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెనువెంటనే స్పందించాలని స్పష్టం చేశారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులకు చెందిన ప్రతినిధులు కంట్రోల్ రూమ్ లో ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల రద్దీని బట్టి క్యూలైన క్రమబద్దీకరణ, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా వచ్చే దృశ్యాలను కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పరిశీలిస్తూ భద్రతను పటిష్టం చేయాలని ఏఎస్పీకి సూచించారు. వేడుకల్లో భాగంగా 18వ తేదీన జరిగే చక్రతీర్థ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్కింగ్ స్థలాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మరోసారి హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏఎస్పీ కేవీ రమణ, టెక్కిలి డీఎస్పీ లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. పాతపట్నం కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారమే మార్గంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో టెక్కిలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కృష్ణమూర్తి సమక్షంలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారమే మార్గంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ప్రజా దర్బార్ కు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల నుండి 516 అర్జీలు రైతు సోదరులు తమ భూ సంబంధిత సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల ఉన్నప్పులు, భూ హద్దు వివాదాలు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పట్టాదారు పుస్తకాల్లోని తప్పులు సరిచేందుకు ఈ దర్బార్ ఎంతో ఉపయోగపడిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ రైతుల భూమి సమస్యల పరిష్కారం కాకుండా వారి జీవనోపాధి మెరుగుపడదు. ప్రతి అర్హుడైన రైతుకు జరిగే సమన్వయం చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే వేదికగా ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అలాగే అధికారులు అర్జీలను పరిశీలించి అర్హులైన వారు వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కరాటే భీమవరం విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ కరాటే పోటీల్లో తమ విద్యార్థులు భీమవరం టైగర్ కరాటే అసోసియేషన్ శిక్షకుడు సింగ్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇటీవల ఆదివారం విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి జీ షోటోకెన్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కరాటే పోటీలో 17 మంది విద్యార్థులు వివిధ పథకాలు సాధించారని ఆయన చెప్పారు. ఎస్ అక్షయ్, ఎస్ గోవర్ధన్ గోల్డ్ మెడల్, ఐ రణ్య, పి ఈరా, పి చంద్రమౌళి, ఎస్ ఈశ్వర్ సాయి, ఎస్ మోనికా, ఐ భారత్ సిల్వర్ మెడల్, రుషిత్ యోగి రేష్మ, జ్ఞానప్రదీప్ రవి, దియా మోహతా, ఐ దుర్గా, డి అక్షిత బ్రౌన్ మెడల్, సర్టిఫికేట్ దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి సాధించే ఉజ్వలమైన భవిష్యత్తును బంగారు చేసి ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తారని ఆయన తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో మహిళలను స్వయం అభివృద్ధి చేసేందుకు శిక్షణలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా మొదలు పాటు తీసుకొచ్చే పర్యటనను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మంచి లాభాలు గడించవచ్చని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలు వ్యక్తిగతంగా లేదా గ్రూపులుగా ఏర్పడి వ్యాపారం ప్రారంభించేందుకు బ్యాంకు ద్వారా సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. శిక్షణ ప్రతిరోజు 50 పుస్తకాలు కూడా అందజేస్తామని వెల్లడించారు. 30 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ 15 రోజులు పద్ధతిలో పచ్చళ్ళు, చాక్లెట్లు, నగెట్స్ తయారీ, ఉత్పత్తుల ప్యాకేజీ, బ్రాండింగ్, ఫుడ్ సర్టిఫికేట్ ఉండే విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. మాట్లాడుతూ ఆధునిక పద్ధతిలో తయారు చేసిన మత్స్య ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, మహిళలు ప్రదర్శన ద్వారా వీటిని విక్రయించడం వల్ల మహిళలకు 10 నుంచి 20 వరకు ఆదాయం పొందవచ్చని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియాలు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు. కాశీబుగ్గలో జరిగిన చోరీ కేసు ఛేదించిన పోలీసులు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల రోటరీ నగర్లో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో 2 నిందితులను కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా పట్టినారు. అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగలించిన సొత్తులు, 5 లక్షల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. రోటరీ నగర్లో నివాసం ఉంటున్న
ఇటీవల 5 తులాలు బంగారం చోరీకి గురైందని, చోరీ జరిగిన మరుసటి రోజు ఆ నిందితులను పట్టుకున్నట్లు కాసిపుగడ్ ఎస్పీ షేక్ షహబాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సెవెంత్ రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. సో దీనిలో భాగంగా సునీత ఈవిడ పట్టణంలో పనిచేస్తుంటుంది. ఈవిడ ఇంట్లో 5 గ్లాస్ గోల్డ్ పెట్టి మార్నింగ్ షాప్ కి వెళ్ళింది. ఇంట్లో బీరువా కీస్, ఇంటి కీస్ తన దగ్గర ఒక సెట్ ఉంటుంది, తన 7 years అబ్బాయి ఆ దగ్గర కూడా ఒక సెట్ ఉంటుంది. అంటే మా అబ్బాయి దగ్గర ఒక సెట్ కీస్ పెట్టింది. శ్రీనివాస్ రావు అక్యూజ్, తను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు. ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి వచ్చింది. అలాగే శ్రీనివాసరావు కూడా మాట్లాడింది, అంటే ఈ అబ్బాయి దగ్గర కూడా ఒక సెట్ తీసుకుంటే సైడ్ ఉంది. ఈ శ్రీనివాసరావు అమ్మాయి వీళ్ళ అబ్బాయి కూడా కేసులో చదవడం వల్ల అతను వెళ్ళి అబ్బాయి తీసుకుని వచ్చి ఈ రోడ్డు ఇంట్లో వెళ్ళి దొంగతనం చేశాడు. దీనికి వర్కర్ కూడా కనిపించాడు. సో ఇద్దరు కూడా వెళ్ళి ఈ 5 చేశారు. దీన్ని మనం ఏపీ భవన్లో నిర్వహించిన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోట ప్రభుత్వం ప్రజలకు పౌరుషమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం మార్గదర్శకాలుగా ముందుకు వెళ్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 4 గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రధాన నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అందాలంటే అంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో మంత్రులు, శాఖ కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్థికంగా పడుతున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ విషయంలో రాజీ పడడం లేదన్న కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనది. పెట్టి ఖర్చు, దానివల్ల అదే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అందువల్ల ఆర్థిక పనులను క్రమపద్ధతిలో చేస్తున్నామన్నారు. మొదలుపెట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయడం అవసరం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు పనుల విషయం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయన్నారు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో నిజాయితీగా పూర్తి చేయండి అన్నారు. నిర్ణయాలు అమలు, పనులు జరుగుతున్న తీరు విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే లోపాలు కనిపిస్తున్నాయన్నారు. దీన్ని అధిగమించాలన్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి పనుల పూర్తి విషయంలో దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. నిర్ణయాలను అమలు చేసే బాధ్యతలు క్షేత్రస్థాయి సిబ్బంది మీదనే ఉండాలన్నారు. దాన్ని సరైన రీతిలో నిర్వర్తించండి వెల్లడించారు. ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుందని తెలిపారు. ఈనాటి వార్తలు మరిన్ని వార్తలతో